లూమినార్స్ 150H బ్యాటరీ 1050 ఇన్వర్టర్. దీనికి ఎలక్ట్రికల్ పాయింట్ చేసి కూర్చోబెట్టాలా. ఎలక్ట్రికల్ పాయింట్కి ఈ డీపీ స్విచ్ ఉంది, ఆ బెడ్రూమ్లో వచ్చేసి బ్యాటరీ పెట్టాలంట. ఈడాన్న దీంట్లో బయట తీసుకోవాలా లేకపోతే ఓల్ వేసుకోవాలా డీపీ స్విచ్లో నుండి. ఇప్పుడు ఈ డీపీ స్విచ్లో 2 డీపీలు, ఫ్రిడ్జ్ ఒకటి డైరెక్ట్ వెళ్ళిపోయింది, ఇంకోటి వచ్చేసి ఇంటికి వచ్చింది అనమాట. ఆ ఫ్రిడ్జ్ కనిపెట్టుకొని మనం పక్కకు తీసుకుంటే చాలు, మళ్ళీ ఇంటికి వచ్చేసి మామూలు వైర్లు ఇచ్చేయచ్చు. ఏడైతేనా ఆ పక్కనంటే ఓలు వేసుకుని ఉందయ్యా. వైర్లో చాలా వైర్లు ఉన్నాయి, వైర్లు తీసే కాయలేదు అని. ఇప్పుడు ఇక్కడ సాకెట్కి వేసుకుంటున్నాం కదా 2 వైర్లు, అవి డైరెక్ట్ వచ్చేసి డీపీ స్విచ్కి పోవాలన్నమాట. చూపిస్తాను అన్నాండ. స్విచ్కి ఇట్లా ఇచ్చుకోవాలా, చూసుకోండి. ఇచ్చుకునే తర్వాత ఈ సాకెట్లో నుండి డైరెక్ట్గా వచ్చేసి డీపీ స్విచ్కి పోవాలా. మరి 3 పిన్ ట్యాప్కి వేసుకున్నాం కదా 2 వైర్లు, ఆ 2 వైర్లు వచ్చేసి ఇంట్లో పోయేదానికి వేసుకోవాలా, ఎందుకంటే ఇన్వర్టర్కి. ఇప్పుడు ఆ సాకెట్లో నింటే వచ్చిండే వైర్లకు వచ్చేసి టేప్ వేసుకున్నాం, గుర్తుకు అనమాట ఇవే. ఈ 2 వైర్లు వచ్చేసి డైరెక్ట్గా డీపీకి ఇచ్చుకోవాలా. ఈ ఫస్ట్ డీపీకి, ఈ పక్క డీపీ వచ్చేసి ఫ్రిడ్జ్కి పోయింది, ఈ పక్క డీపీకి వచ్చేసి ఇంటికి పోయింది లైట్లంతా. ఈ 2 వైర్లు డీపీకి ఇచ్చుకున్నాము కదా. ఇంకా ఆ పక్కనంటే సాకెట్ ఉంది, 3 పిన్ సాకెట్. ఆ 3 పిన్ సాకెట్కి వచ్చేసి 2 వైర్లు ఇచ్చుకున్నాము, ఈ బ్లాక్ వైర్లు 2, ఆ బ్లాక్ వైర్లు 2, ఈ ఎల్లో వైర్లు 2 ఉన్నాయి కదా, ఆ 2 వైర్లకి ఇచ్చుకోవాలన్నమాట. అప్పుడు ఇల్లంతా పారేదానికి అవకాశం ఉంటుంది. ఈ వైర్లు 2కి జాయింట్ ఇచ్చిన తర్వాత టేప్ బాగా వేసుకోవాలా, లేదంటేనా షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం వైర్లు అన్నీ దీంట్లో పెట్టి అమ్మికినప్పుడు ఆ అవకాశం లేకోకుండా టేప్ బాగా వేసుకుంటే, ఇంత నీట్గా టేప్ వేసుకున్నామంటేనా 2 ఒకే తను అమ్మికినా కూడా షార్ట్ అయ్యలేదు, క్లీన్గా ఉంటుంది. ఆ షార్ట్ మాత్రం అయ్యలేదు, బాగా నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ బాక్స్ ఇట్లే ఉన్నట్లే ఆ పక్క యూపీఎస్ను ఇన్స్టాలేషన్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను. పోయినా ఇప్పుడు ఈ 3 పిన్ ట్యాప్ ఉంది కదా, ఆ పక్క వచ్చేసి ఎల్లో కలర్ 2 వైర్లకి టేప్ వేసుకున్నాం కదా, ఆ 2 వైర్లకి ఈ ఇన్వర్టర్ నుండి కనెక్షన్. ఇప్పుడు ఇదంతా యూపీఎస్లో పారుతూ ఉండేది, ఈ లైట్లు ఫ్యాను అంతా. కరెంట్ అంది అదైతే ప్లగ్ పెట్టు దానికి. మెయిన్ ఆను, ఛార్జింగ్ ఆను, యూపీఎస్ ఆను కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు. అంతే దీని ఇన్స్టాలేషన్ అంతా. ఈ పక్క అయితే క్లోజ్ చేసేసినాను, ఈ పక్క నుండి ఆ పక్క హోల్ వేసి తీసుకోండి. అంత నీట్గా కింది వరకు ఫిట్టింగ్ బాగా నీట్గా అయిపోయింది. చూస్తున్నారు కదా, బాగా క్లీన్గా వర్క్ అవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప, ఇలాంటి మంచి వీడియోలు అంతా ఉపయోగపడతాయి మెకానిక్ విజయానికి.